బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్ రావు విచారణ అనంతరం కూడా నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. జూన్ 11న కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. విచారణ డీటెయిల్స్ ను కేసీఆర్ కు హరీష్ రావు వివరిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, ప్రెసెంట్ మనం చూస్తున్నాం హరీష్ రావు నేరుగా ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్ కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైం రేపు ఆయన ప్రెస్ మీట్ కూడా పెడతాను, పొలిటికల్ గా మాట్లాడతాను అంటూ కూడా అన్నారు. సో రేపటి మీటింగ్ గురించి, ఇవాళ జరిగిన కమిషన్ విచారణ గురించి ఇటు కేసీఆర్ దగ్గర అప్డేట్స్ ఇవ్వడానికి, డిస్కస్ చేయడానికి వెళ్లారు అనుకోవాలా? అది వాస్తవం. ఇప్పుడు మనం చూస్తే కాళేశ్వరం కోసం జరుగుతున్న పరిణామాలు, ఆ తర్వాత ఈ రోజు మాత్రం జస్టిస్ కమిషన్ ముందు హాజరైన ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి, నేటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అంటే దాదాపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ చేరుకొని ఏదైతే కాళేశ్వరం సంబంధించిన ఆ ప్రశ్నలు వాళ్ళు ఏ విధంగా లేవనెత్తారు, వీళ్ళు ఏ విధంగా సమాధానం ఇచ్చారు, నిజంగానే ఆ రోజు మార్పులు ఏ విధంగా జరిగాయి, ఎన్నింటి సమాధానాలు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అనే పూర్తి వివరాలు, సారాంశాన్ని కూడా మాజీ ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రికి హరీష్ రావు ఈ రోజు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పూర్తిగా అంటే రేపు కానీ లేకుంటే ఎల్లుండి అంటే 11వ తారీఖు నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషనర్ ముందుకు హాజరు కావాల్సింది కనుక వాటికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఇదే అంశం మీద హరీష్ రావు, కేసీఆర్ చాలా సార్లు భేటీ అయ్యారు. 5 సార్లు భేటీ అవ్వడం జరిగింది. దీంతో పాటు ఏదైతే మార్పులు కాళేశ్వరం దగ్గర జరిగినాయి, మల్లన్న సాగర్ వచ్చే వరకు ఎన్ని మీటర్ల ఎత్తు వరకు జరిగింది, ఎవరు కాంట్రాక్ట్ కట్టారు, ఏ అంశాలను కులంకుశంగా ప్రస్తావించారు అనే వాటిని కూడా పూర్తిగా ఇచ్చిన తర్వాత ఒకవేళ కేసీఆర్ గానీ లేకుంటే హరీష్ రావు గానీ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే రేపు తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. నిజంగా ఇది ఒక రాజకీయంగా కాదు కనుక వాళ్ళు కాళేశ్వరం సంబంధించిన కమిషన్ వేశారు కనుక దాన్ని ఆ రోజు జరిగిన పరిణామాలు అడిగారు. ఆ రోజు మేము నిర్మాణం చేసేటప్పుడు ఎదురైన విషయాలను ప్రస్తావించడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వారికి సహకరించి ఆ రోజు జరిగిన వాటిని కూడా ఆ నివేదిక రూపంగా సమర్పించామని చెప్పి కూడా మన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆ మీడియా సమావేశంలో చెప్పిన విషయాన్ని కూడా ఈ రోజు చంద్రశేఖరరావుతో చర్చించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్న సత్తాజీ. రేపు మాత్రం ఒకవేళ పెడితే ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఈ రోజు ఫామ్ హౌస్ తర్వాత కేసీఆర్ తో చర్చించిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో కూడా ఆ మీడియా సమావేశం పెట్టే అవకాశాలు ఉన్నాయి. లేదంటే రాజకీయంగా వెళ్లే అవకాశం కోణం ఉంది కనుక వీటిని ఆ కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ రేపు ఎల్లుండి కమిషన్ ముందు హాజరైన తర్వాత అది ఇదంతా కలిసి మరి ప్రెస్ మీట్ పెడతారా లేకుంటే ఈలో పరిశ్రమ పెడతారా అనేది కొంత సమయం అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సర్తాజ్. దీన్ని చూస్తే మాత్రం ఇప్పటికే అంటే ఇప్పుడు తర్వాత ఈ రోజు వరకు ఇద్దరు అటెండ్ అయినా కేసీఆర్ హాజరైన తర్వాత నిజంగా పూర్తిగా ప్రభుత్వము రూపొందించిన కాళేశ్వరం సంబంధించిన కమిషన్ నివేదిక ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు అడిగిన దానికి ఏ విధంగా ఇచ్చారని చెప్పి కూడా కొంత తెలంగాణ రాష్ట్రంలో చర్చ అయితే జరుగుతుంది. ఈ రోజు హరీష్ రావు హాజరైన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ చర్చించిన తర్వాత ఏం మాట్లాడుతారనైతే కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.